మొత్తం బైబిల్ గ్రంథంలో కేవలం 2 సందర్భాలను యేసుక్రీస్తు ప్రభు సంఘము అనే మాట వాడారు. There are only 2 references. కేవలం 2 సందర్భాలు. ఆ సందర్భాల్లో ప్రభు నోటంట ఆ మాట వచ్చింది, సంఘము అనే పదం వచ్చింది. కనుక దీన్ని ఎలా ధ్యానించాలి? అసలు సంఘము అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి? క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు ఉండే ఒక దుర్బుద్ధి, చెడ్డ అలవాటు ఏంటంటే లేఖనాల నుంచి ఒక వచనాన్ని తీస్తారు బయటికి. ఆ ఒక్క వచనం వారికి అనుకూలంగా ఉన్న వచనాన్ని తీసి ఇగో దేవుని మందిరం, దేవుని బైబిల్ గ్రంథంలో ఇలా రాస్తుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు ఆ వచనం ఏ సందర్భంలో వచ్చిందో అది పూర్తి సందర్భాన్ని తీసుకోవాలి. ఆ ఒక్క ముక్కని పట్టుకుంటారు. ఇది దేవుడు వాగ్దానం ఇచ్చాడంట. కానీ నా విజ్ఞాపన ఏంటంటే ఇక మీద శాస్త్రంగా మీ మనసులో ఇది స్థిరపరచుకోవాలి. ఒక్క వచనం కాదు, ఆ వచనం ఏ సందర్భంలో చెప్పబడింది పూర్తి సందర్భాన్ని మనం ధ్యానిస్తే అప్పుడు ఆ వచనం యొక్క భావం ఏంటో, ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడో మనకి అర్థమవుతుంది. అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 16:18 ప్రభు మొట్టమొదటిసారి ఆ మాట అన్నాడు. ఏ మాట? నా సంఘమును నేను కట్టేదను. ఇప్పుడు దాన్ని వాగ్దానం కింద తీసేసుకుంటాయి సంఘాలు. డిసెంబర్ 31వ తారీఖు ఇవాళ ఈ సంవత్సరం మా సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా సంఘం నేను కడతానన్నాడు. అంటే ఈ సంఘాన్ని దేవుడు కడతాడు. ఏ సంఘాన్ని దేవుడు కడతాడు? నువ్వున్న సంఘాన్ని దేవుడు కడతారా, లేకపోతే దేవుని సంఘాన్ని దేవుడు కడతారా? ఏ సంఘం గురించి మాట్లాడుతున్నారు? కనుక మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే అసలు సంఘము అనే మాటకు అర్థం ఏంటి, దాని నిర్వచనం ఏంటి? దేన్ని సంఘం అంటాము మనము? ఏ సంఘాన్ని ప్రభు కడుతున్నాడు? కనుక ఈ మాట మనము కొంచెం లోతుగా ధ్యానిద్దాం. అప్పుడు సంఘం అంటే ఏంటో, అసలు ఆ సంఘంలో నేనున్నానా లేదా, అది ఇంకా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే నేటి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే నేను ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యం వెళ్ళి నా నాలుగు నేను వేసుకుని ఇంటికి వస్తే నేను దేవుడు నేను క్రైస్తవుని అనుకుంటున్నారు చాలా మంది. అసలు లేఖనాన్ని ఏం చెప్తుంది? ఆ లేఖనానుసారంగా నేను ఎక్కడున్నా? నేను ఆ సంఘంలో ఉన్నానా? ప్రభు కట్టే సంఘంలో నేనున్నానా లేదా? ఉంటే దేవుడికి స్తోత్రం. లేకపోతే ఇప్పుడు నేను ఏ సరి చేసుకోవాలో లేకపోతే ఏం చేసి ఆ సంఘంలోకి రావాలో అది నాకు తెలియాలి. దాని విషయం నాకు బట్టి ఉండాలి. ఇది చాలా అవసరం. కానీ మొట్టమొదటిసారి నేను ముందుగా చెప్పినట్టుగా మొత్తం బైబిల్లో కేవలం 2 రెఫరెన్స్ లో యేసుక్రీస్తు ప్రభు సంఘము అనే మాట వాడాడు. మొట్టమొదటి రెఫరెన్స్ చూద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ పేజీ. మరుగు వచ్చేసిందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ పేజీలో గమనించగలరు. కొత్త నిబంధనలో 17వ పేజీ 18వ వచనం. మత్తయి సువార్త 16వ వచనంలో ప్రభు అన్నాడు, మరియు నీవు పేదలకు ఈ బండ మీద నేను నా సంఘమును కట్టెదను. నా సంఘం నేను కడతానని ప్రభు అన్నాడు. చూడు, ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు మనకు తెలియాలంటే ఏ సందర్భంలో మాట వచ్చింది అక్కడికి వెళ్ళాలి. ఏ సందర్భంలో వచ్చింది? 13వ వచనంలో మీరు గమనిస్తే ఏమని రాస్తుంది చూడండి. యేసు ప్రాంతములకు వచ్చి చూడండి,
ఏ సందర్భంలో సంఘము అనే మాట వచ్చిందో ఆ సందర్భాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు ఆ సందర్భంలో ఏం కనబడుతుంది? అసలు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే శిష్యులు అన్నారు, కొందరు ఏరియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు ఇలా అనుకుంటారు, కొందరు అలా అనుకుంటారని శిష్యులు సమాధానం చెప్పారు. అసలు మనుషులు నా గురించి ఏమనుకుంటారంటే దానికి సమాధానం అది. కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలో ఒకడనియు చెప్పుకుంటున్నారు అన్నారు. అందుకు ప్రభు అన్నాడు, సరే ఇప్పుడు వాడి మాట వదిలేసేది, అసలు మీరేమనుకుంటున్నారు అని పేతురుని అడిగారు. సరే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పారు కదా, వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేది. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని అని అడిగినప్పుడు పేతురు ఏమో సమాధానం ఇచ్చాడో చూడండి. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు. ఇంకా కానీ ఇప్పుడు ఏ సందర్భం వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొందరు ఒక్కొక్కరే ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం. కొంతమంది కేజీ అన్నారు, కొంతమంది ప్రవక్త అన్నారు, కొంతమంది ఇలా అన్నారు, కొంతమంది అలా అన్నారు. సరే వాళ్ళ ఇంటి పక్కన పెట్టేసి నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు. అప్పటికి పేతురు వయసు ఎంత? 37. అప్పుడు పేతురు వయసు ఎంత? 37. ఈ 30 ఏళ్ల వయసు గల పేతులకు ఇంతకు ముందర ఎప్పుడు దేవుని వాక్యం వినలే. బైబిల్ గ్రంథం గురించి ఏమీ తెలియదు, దేవుని వాక్యాల గురించి ఏమీ తెలియదు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ వర్తమానం బోధించరా. అలాంటి అసలు వాక్యం గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిని పట్టుకుని 4 రోజులు సహవాసము యేసుక్రీస్తు ప్రభు కనుక ఉండి ఆయనతో సహవాసంలో ఉన్న పేతురుతో నువ్వేమనుకుంటావంటే నువ్వు సజీవులకు దేవుని కుమారుడు. ఎవరు చెప్పారు నీకు? ఎవరైనా మనుషులు చెప్పారా? కాదు. ఇంకా ప్రభు అన్నాడు, పేతురు ఇది పడవకమున్న నా తండ్రి నీకు బయటపరచడం వల్ల నీకు తెలిసింది. ఆ మాటకి అర్థమేంటి? అని చెప్తూ పేతురు అనే మాటకు అర్థమేంటి? రాయి. పేతురు అనే మాటకు అర్థమేంటి? రాయి. ఈ రాయినే నా సంఘం కడతా అన్నాడా? కాదు. ఆ రాయిని కడితే సంఘం పడిపోతుంది. చిన్న గులకరాయిని సంఘం కట్టగలమా? చిన్న గులకరాయిని దానికి పునాది కింద తీసుకోగలమా? తీసుకోలేదు. ప్రభు ఏమంటాడు? ఈ బండ మీద, ఏ బండ? నీకు బయలుపరిచిన ఆ బయలుపరుతుంది చూడండి, ఏమంటారు? ప్రత్యక్షత. నీకు పైనుండి ఏదైతే ప్రత్యక్షత కలిగిందో, నా తండ్రి ఎలాగైతే నేను బయలుపరిచాడో ఆ ప్రత్యక్షత మీద నా సంఘమును నేను కడతాను. అంటే సంఘానికి పునాది ఏంటి? పరలోకమందున్న తండ్రితో వ్యక్తిగత సహవాసం. వ్యక్తిగతంగా ఆ సంఘంలో ఉండే ప్రతి వ్యక్తికి పరలోకమందున్న తండ్రితో వ్యక్తిగత సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తాడు ఏంటి అని. మనుషులు బోధించాడు నో. ఆ పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తాడు. మనుషులు ఎవరు బోధించారు? అర్థమవుతుందా? అంటే ఒక ప్రత్యక్షత గల జీవితం. ఆ ప్రత్యక్షత గల వారిని సమకూర్చి వారితో ప్రభు ఏం చేస్తాడంటాడు? నా సంఘం నేను కడతా. నేను దేవుడు నమ్ముతున్నాను కాబట్టి నేను సంఘంలో అవును. అలా ఇలా వ్యక్తిగతంగా సంబంధం ఉండాలి. వ్యక్తిగతంగా, పర్సనల్గా. అర్థమైనా? ఎంతమంది శిష్యులు ఉన్నారో వాళ్ళు శిష్యులు ఎలాగయ్యారు అంటే
వారికి వ్యక్తిగత ప్రత్యక్షత కలిగింది. ప్రభు ఎప్పుడైతే వచ్చి నా వెంట రండి అన్నాడో ఉన్న పట్ల నుంచి ఎలా వెళ్ళిపోతారండి? ఎప్పుడైతే ప్రభు వచ్చి నా వెంట రండి మనుషుల పంటే జాగ్రత్తగా చేస్తానన్నప్పుడు వాళ్ళు విలువైన వలలు సముద్రం ఒడ్డున వదిలేసి ఉన్న పట్ల నుంచి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు? వాళ్ళ జీవనోపాయం అది. ఎంతో లక్షలాది రూపాయల విలువ కలిగిన వలలని కనీసం ఎవరికైనా అమ్ముకుని ఆ డబ్బులు జాగ్రత్తగా ఒప్పిడి చేసుకుని ఇంటికి అలవాళ్ళకి చెప్పి అప్పుడు ప్రభు వెంట వెళ్ళాలి కదా. అలా కూడా చేయాలి. అసలు ప్రభు దాన్ని కూడా ఒప్పుకోవాలి. ఉన్న పాటలు లేచి వెళ్ళిపోయారు. ఎందుకు లేచి వెళ్ళిపోయారు? ఇదే మాట ఉదయం అన్న లోపలికి రాగానే నాకు తలంపు వచ్చింది. నువ్వు వ్యవసాయం చేస్తున్న పొలంలో దుక్కు దున్నేటప్పుడు ఇంత బంగారం ముంద కనపడింది. దాన్ని పట్టుకుని నాగాలంటే రావట్లేదు. ఎందుకు? అది భూమి లోపల ఇంకా చాలా మంది పెద్ద బంగారపు బండనుకో పై మున మాత్రమే నీకు కనపడుతుంది. తగ్గుతూ ఉంటే ఇంకా లోతుకుంది. జాగ్రత్తగా లేదు. ఇంకా చాలా లోతుంది. ఇంకా తవ్వుతుంటే ఇంకా లోతుంది. పూర్తిగా తవ్వుతేనే అంతుందో తెలియదు. కానీ అచ్చమైన బంగారం. సరేనా? ఇప్పుడు నువ్వేం చేస్తావు? తల్లి అలిసిపోయి గబ్బలు పడిపోయి చిచ్చని దిగ్మాలేదు, తర్వాత వచ్చి చూసుకుంటాను అని వదిలేసి వెళ్ళిపోతావా? నా టైం అయిపోయింది, నా ఉద్యోగం టైం అయిపోయింది, నా ఉద్యోగం వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుంటాను అని వెళ్ళిపోతావా? నా వ్యాపారం టైం అయిపోయింది, నేను రేపు ఎప్పుడైనా చూసుకోవచ్చు అని వదిలేసి వెళ్ళిపోతావా? ఏది ముఖ్యమైపోతుంది జీవితంలో? ఏది ముఖ్యం? నా కుటుంబం కాదు, నా పిల్లలు కాదు, నా వ్యవసాయం కాదు, నా వ్యాపారం కాదు, నా ఉద్యోగం కాదు. ఏది ముఖ్యం? ఇదే. నాకేం దొరికింది? బంగారం. ఇది నా జీవితాన్ని మార్చేస్తుంది. మీ స్పందన ఎలా ఉంది? ఒక రోజు పడుతుందా? 2 రోజులు పడతాయా? ఇంకెవరికైనా చెప్తావా? ఇక నాకు దొరికింది ఇక్కడ, అందరూ రెండని కేకేస్తావా? కేకేది. అలాగే ఎప్పుడైతే నీకు పర్వతం నుండి ఆ ప్రత్యక్షత, ఎవరు వారు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు, అది వ్యక్తిగతంగా నాకు తెలిసింది. ఆయన నాకు బయలుపరిచాడు. నాకు బంగారం గని దొరికింది. ఇప్పుడు నా స్పందన ఎలా ఉంటుంది? ఈ ఆదివారం అర్జెంటులో తయారు ఉంది, అక్కడికి వెళ్తే 50,000 వస్తాయి. అది చూసుకున్న తర్వాత దగ్గరకు వస్తానంటావా? లేకపోతే ఈ బంగారం గని గట్టిగా పట్టుకుంటావా? ఇప్పుడు అర్థమవుతుందా? ఎవరు క్రైస్తవులు? నా సంఘం నేను కట్టలేదు అంటే ఎవరు ఆ సంఘంలో ఉన్నారు? ఎవరికైతే వ్యక్తిగత సంబంధం ఏర్పడిపోయిందో, ఎవరికైతే నిజమైన బంగారం గడి దొరికిందో, ఓ దేవా నువ్వు సర్వోన్నతుడు, దేవుడి కుమారుడు, అయ్యో నా జీవితానికి ఉనికి నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తా? నేను పడుకున్నా, లేచినా, కూర్చున్నా, నిద్రపోయినా నా సర్వము నువ్వే. ముందుకు వచ్చిన వాడిని ఏది ఆటంకపరచలేదు. అనుభవం ఎవరు వస్తారు? ఎవరికి ప్రత్యక్షత కలుగుతుందో అని పేతురు, ఇది మనుషులు ఎవరు నీకు చెప్పలా, ఆ పడవకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. కనుక సంఘము ఎవరితో కట్టబడుతుంది అంటే ఎవరికైతే పై నుండి ప్రత్యక్షత వస్తుందో. ఇన్ని రోజులు లేదు కాబట్టి నువ్వు ఇక్కడ తిరిగావు, అక్కడ తిరిగావు. ఇప్పుడు సడన్ గా నీకు ఆ ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు నీ భాష ఏమైపోయింది? మారిపోయింది సడన్ గా. ఇప్పుడు ఏమంటావు? నాకు నా సర్వము నా దేవుడే, నా సర్వము నాకు దేవుడే, నా మందిరమే, నా సంఘమే. నేను ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోవాలి. ఒకవేళ నేను వెళ్ళాలంటే నా దేవుడే నన్ను పంపిస్తే నేను వెళ్తా, లేకపోతే నేను వెళ్ళాను. అందుకనే ప్రభు అన్నాడు, మనుషులు అనేక సంఘాలని కడతారు, కానీ నేను కట్టే సంఘము ఒకటే.
నా సంఘం లేదు. ఎవరికైతే ఆ ప్రత్యక్షత వస్తుందో, ఎవరికైతే నా పరలోకమందు నా తండ్రితో వ్యక్తిగత సంబంధం ఏర్పడుతుందో, ఎవరైతే నా ప్రతి మాట తూచ తప్పకుండా వారి సర్వం కింద తీసుకుంటారో, తమకు అనుకూలమైన వచనాలు తీసుకుని కాకుండా ఉన్నది ఉన్నట్టుగా దాన్ని పాటిస్తారు. ఎంత కష్టమైన అన్నట్టు ఉంటారు. మదుపు ఏది? మదుపు ఏది? ప్రభు అన్నాడు లూకాసు వార్త 14లో, మీ తల్లిదండ్రులను కాదు కదా, మీ ప్రాణముతో సహా నీకు కలిగినదంతయు పేదలకు అమ్మేసి నువ్వు నన్ను వెంబడిస్తేనే కానీ నువ్వు నాకు శిష్యుడివి కాదు. ఇప్పుడు నిజమైన బంగారం కానీ దొరికిన వాడు ఏం చేస్తాడు? అన్ని వదిలేసుకుంటాడా? వదిలేసుకోడా? ఇక దాన్ని పట్టుకు అది నాది, ఇది కూడా నాదే, ఇది కూడా ఉంటుకోదు. వాటి వైపు చూస్తాడా? దీని వైపు చూసుకుంటాడా? వాటికంటే అత్యంత విలువైంది నాకు దొరికినప్పుడు వాటితో నాకు పని ఏంటి? నాకు ఇదే లేకపోతే నేను అభయాన్ని సమర్పణ చూసుకుంటాను. ఇప్పుడు పేదలకు దొరికింది. అసలు నేను ఎవరు అనుకుంటావు? నువ్వు ఒకడు ఏదే అన్నాడు, ఒకడు అలా అన్నాడు, ఒకడు ఇలా అన్నాడు అంటే కదా. సరే వాళ్ళ మాట పక్కన నుంచి పేదలు అసలు నువ్వేమనుకుంటున్నావు? సర్వోన్నత దేవుని కుమారుడు. పేదల వయసు ఎంత? 30 సంవత్సరాలు. పరిసయ్యుల వయసు 60 నుంచి 70 సంవత్సరాలు. అదే సమయంలో ఇప్పుడు పరిసయ్యులు ఎవరు? అందుకే జాగ్రత్తగా లేదు. పరిసయ్యులు ఎవరు? ఎవరైతే బైబిల్ ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు పూర్తిగా దాన్ని రుబ్రోడ్లో రుబ్బి తాగేశారు. నిష్ణాతులు అనగ్రంగా వాక్యం చెప్పగలరు. వాడు వాక్యం అంతా తెలుసు. వాళ్ళకి ఏ పేజీలో, ఏ వాక్యంలో, ఏ చరణంలో, ఏ మాటల్లో కూడా చెప్పగలరు. పరిచయం ఎవరంటే ఎవరైతే తమ జీవితాలు దేవునికి నాశనం చేసుకున్నారు వాళ్ళు పరిచయం. సరేనా? పేదలు నేను ఎవరైనా నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడు ప్రభువా అంటాడు పేదలు. ఎవరు? 30 ఏళ్ల పేదలు. ఏంటి? ఎప్పుడు ఒక వర్తమానం బోధించింది లేదు, ఎప్పుడు బైబిల్ చదివింది లేదు, ఇంతవరకు దేవుడి కొరకు ఏంటి మహత్కార్యాలు చేసింది లేదు. ప్రతి ప్రభు రమ్మన్నాడు, ప్రభు అంటూ వెళ్ళిపోయాడు అంతే. అలాంటి పేదలు ఏమంటాడు? నువ్వు సర్వోన్నతులకు దేవుని కుమారుడు అంటే పేదలు ఇది మనుషులు ఎవరు నీకు బయటపరచలా, ఇది నీ జ్ఞానంతో రాలేదు, ఇది నా తండ్రి నీకు బయటపరిచాడు కాబట్టి నువ్వు ఈ మాట అనగలుగుతున్నావు. ఈ మాటకి ఎవరైనా అన్నారా? ఎవరు అంటారు? ఒకటి పేరు ఏది అంటాడు, ఒకటి ప్రవక్త అంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకటి అది అంటాడు. నువ్వు ఒక్కడివే. నీకు ఎలా తెలిసింది నేను సర్వోన్నత దేవుని కుమారుడు అని? నీకు ఎలా తెలిసింది? ఆ తండ్రి నీకు బయటపరిచాడు కాబట్టి తెలిసింది. ఇదే పరిస్థితుల్లో అసలు పరిశీలన ఏమంటారు చూడండి. పరిశీలన ఏమంటున్నారు రండి చూద్దాం. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం కొన్ని పేజీలు తిరగండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. యేసు చాలా మందిని స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వీడి మాట ఎక్కడి నుంచి చూద్దాం. 22వ వచనం 12 పేజ్ నెంబర్ 12 మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దయ్యములు పట్టిన గుడ్డివాడను మూగవాడినైనా ఒక మూగువాడును గుడ్డివాడిని తీసుకొస్తే ప్రభు వాడిని ప్రార్థన చేసి వస్తుంది. ఇప్పుడు వాడు మాట్లాడసాగాడు. అందరూ చూస్తున్నారు. ఇది 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 ఆత్మకార్యమా కదా? యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మ చేత ఆ మూగివాడిని స్వస్థపరిచాడా లేదా? ఆత్మకార్యమే కదా. ఇప్పుడు దాన్ని బట్టి చూసే జనమంతా సంతోషించాలా వద్దా? అయ్యో మూగివాడు సడన్ గా మాట్లాడాడు, ఓ ప్రభువా నీ నిందావందనాలు అని దేవుడిని స్తుతించాలి కదా. అలాంటిది పరిశీలన చేస్తున్నారు చూడండి. ఏమన్నారు?
చదవమ్మా. కాడా వీడు దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు వలననే ఈ కార్యములు చేస్తున్నారు. ఎవరు ఈ మాట్లాడుతుంది? ఎవరు? 60-70 ఏళ్ల వయసు గల పరిసయ్యులు, ఎవరైతే లేఖనాన్ని క్షుణ్ణంగా ధ్యానించిన వారు, అసలు రాబోయే మెస్సయ్య అనే సంగతి కూడా తెలిసిన వాళ్ళు, ఆ నిజమైన మెస్సయ్య వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా సరే ఏమంటాడు? వీడు ఎవరు? వీడు దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలనే కాదని అంటే పరోక్షంగా పరిచయం ఏమన్నారు కదా, వీడు సాతాను. ఎవరు పడుతున్నారు? రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు తేడా అర్థమవుతున్నా? రెండింటికి తేడా అర్థమవుతున్నా? నీకు బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, అది జ్ఞానం నుండి పంటల గ్రంథం వరకు ప్రతి లేఖం తెలియచ్చు, కానీ యేసుప్రభు ఎవరు నీకు తెలియకపోవచ్చు. పరిచయం అంతే. అది కాలం నుండి అప్పటికి కొత్త నిబంధన ప్రారంభం అవ్వాలి. అది కాలం నుండి మలాఖీ గ్రంథం వరకు ప్రతి గ్రంథము తెలుసు. చుట్టిగా ధ్యానించిన వారు, అందులో ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు గురించి యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. అవన్నీ ఎన్ని కూడా ఆ నిజమైన యేసుక్రీస్తు ప్రభు, ఆ మెస్సయ్య వాళ్ళ కళములు ఉన్నా సరే, ఆయన కార్యాలు జరిగిస్తున్నారు, అనేక సుసమరుస్తున్నా సరే ఏమన్నారు? ఇది సాధారణ దెయ్యముల. అదే స్థానంలో అసలు బైబిల్ అంటే ఏంటో తెలియక, దేవుడు అంటే ఎవరో తెలియని వాడు, ఎప్పుడు బైబిల్ జ్ఞానాన్ని ధ్యానించని వాడు, అసలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియని వాడు, ఆయన ఏమంటాడు? నువ్వు సర్వోన్నతుడు, దేవుడి కుమారుడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనకి కావాల్సింది ఏంటి? ప్రత్యక్షత. ఆ పరలోకమందున్న తండ్రి బయలుపరచాలి. అండ్ పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తాడు కూడా. ఎప్పుడు నువ్వు సిద్ధపడతావు. మరి నిన్నటి వరకు అదే వాక్యం నీకు అర్థం కాలేదు. ఇవాళ నువ్వు ఎలా ఉంటావు? దేవుడు మాట్లాడాడు. సోదరి, ఒక మాట మీరు గమనించాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అన్నాడు, మనిషి 3 భాగాలు: ప్రాణ, ఆత్మ, దేహం. మనిషి 3 భాగాలు: ప్రాణ, ఆత్మ, దేహం. అయితే ఇక్కడ పరిసయ్యుని చూస్తే వాళ్ళకి జ్ఞానం ఉంది, కానీ ప్రత్యక్షత లేదు. బైబిల్ జ్ఞానం ఉంది, ఏ వాక్యం ఏ పేజీలో ఏ రెఫరెన్స్ రాస్తుందో వాళ్ళకి తెలుసు, కానీ ప్రత్యక్షత లేదు. బైబిల్ని తండ్రి ఏది బయలుపరచట, కనుక శూన్యం. నిజమైన మెస్సయ్య వాళ్ళ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళు పోల్చలేని పరిస్థితి. అదే స్థానంలో పేదలు ఉన్నారు. 30 సంవత్సరాలు బైబిల్ జ్ఞానం ఏమీ లేదు, కానీ తండ్రి బయలుపరచినందున ఈయన సర్వోన్నతుడు. దీన్ని ఎలా గ్రహించాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనిషి 3 భాగాలు: ఆత్మ, ప్రాణ, దేహం. సరేనా? కానీ పశువులకి దేవుడు 2 ఇచ్చాడు: ప్రాణము, దేహం. వారికి ఏం లేదు? ఆత్మ లేదు. ఇప్పుడు మనిషికి ఉన్న మనస్సాక్షి దేవుడు వారికి ఇచ్చిన ఆత్మలో ఉంది. మనందరికీ ఒక మనస్సాక్షి ఉంది కదా. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే మన ముఖ లక్షణాలను మార్చేస్తుంది. ఆ పిల్లోడు చూడు, చిన్న పిల్లోడు, వాడు ఒక 10 రూపాయలు దొంగలించి వాడి కనబడితే వాడు తీసి జేబులో పెట్టేసుకున్నాడు. సరేనా? ఇప్పుడు వాడిని వెంటనే వాడు ఏరా ఇక్కడ ఎక్కడ 10 రూపాయలు ఉండేదిరా, ఏమైందంటే వాడు ముఖంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుంది వాడు తీసుకున్నాడు. కానీ వాడు ఏమంటాడు? అబ్బాయి నాకు తెలియదే, నేను చూడండి వాడు
డాడీ నేను చూడండి డాడీ, ఇప్పుడు పెట్టావు, ఎక్కడ పెట్టావు? కానీ వాడు ఇలా మాట్లాడుతున్నా సరే వాడి ముఖంలో వాడికి దాచిన విషయాన్ని స్పష్టంగా మనం కనుక్కోగలం. ఎందుకు అలాగా? ఎందుకంటే ఆ చిన్న పిల్లల మనస్సాక్షి బలంగా పనిచేస్తుంది. కానీ వయసు పెరుగుతున్న కొలది రోజు రోజుకి ఆ మనస్సాక్షిని మనం కూలి చేస్తూ ఉంటాం కాబట్టి ఒక రోజు మనస్సాక్షి పూర్తిగా చచ్చిపోయి ఇప్పుడు అబద్ధం ఆడినా సరే అసలు అబద్ధం ఆడినట్టే కంటికి కనిపించదు. కానీ వ్యత్యాసం ఏంటి? నా మనస్సాక్షి చెప్పుకొని నేను ప్రవర్తించినప్పుడు నాకు పశువుకి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే పశువుకి మనస్సాక్షి ఉండదు. కుక్కని పాలు ఇచ్చి పెంచావు, అది పెద్దదైంది. ఏదో ఒక రోజు దానికి ఏదో ఒక విషయంలో అసౌకర్యం కలిగింది. అది తిండి పెట్టి యజమానుడినే ఒక ఆడతాడు, గట్టిగా కలుస్తుంది, గట్టిగా పడుతుంది, దానికి కోపం వచ్చింది, అది కరిచేస్తుంది. అది ఎప్పుడు అనుకోదు, వీడు నా యజమానుడు నాకు తిండి పెట్టాడు, వీడిని నేను కలవడం ఏంటి, నాకు మనసాక్షి అంటే వేసింది అనుకుంటున్నా అనుకోదు. దాని కోపం వచ్చింది, అది కరిచేస్తుంది అంతే. నువ్వు పావుని పాలించి పెంచు, ఏదో సందర్భంలో తన ప్రాణానికి ఆపద అనిపించిందా, ఆ పాలిచ్చే యజమానుడిని కాటేస్తుంది. ఎందుకు? దానికి మనసాక్షి లేదు. ఈ మనిషికి మనస్సాక్షి ఉంది. నన్ను పాపము చేస్తున్నప్పుడు ఆ మనస్సాక్షి వాడిని విలువిలలాడించేస్తుంది. అయితే ఆ మనిషి ఆ మనస్సాక్షిని కూడా చంపేస్తాడు కాబట్టి బయటికి కనపడదు. అందుకని మనస్సాక్షి చంపుకున్న స్థితిలో ఉన్న వాడికి పశువుకి ఏమాత్రం తేడా లేదు. ఈ విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే తన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకునేవాడు. ఆ మనస్సాక్షి నేరారోపణ చేయకూడదు. చేసిన తప్పుడు వెంటనే సరిదిద్దుకునే స్థితిలో ఉండాలి. తర్వాత చూసుకుందాంలే అనేది ఉండదు. ఇప్పుడు ఈ స్పందించే అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలో కార్యం చేస్తాడో, నా చచ్చిన మనస్సాక్షిని తిరిగి మళ్ళా లేవనెత్తుతాడు. ఎప్పుడైతే నేను ఏం తప్పు చేశానో నేను గ్రహించి విలువిలా ఏడుస్తాను, అయ్యో ప్రభువా, ఇన్ని రోజులు బుద్ధిహీనంగానే మాట్లాడానే, ఇన్ని రోజులు నేను బుద్ధిహీనంగా ప్రవర్తించానే, నాకు తెలియలేదు, నా మనస్సాక్షిని చంపేసుకున్నాను. ఈ రోజు నువ్వు నా మనస్సాక్షి తిరిగి అయ్యో నేను పాపిని. ఆ వ్యక్తి మళ్ళీ ఈ కారణాల మూలంగా నేను ఇలా చేశాను ప్రభావ, ఈ పరిస్థితుల్లో నేను ఇలా చేయాల్సి వచ్చింది ప్రభావ అని చెప్పు. నో, ఫస్ట్ తనమే నేను పాపిని, నా వలనే నేనే పాపం చేశా. దేవుని ఆత్మకార్యం అలా ఉంటాయి. దేవుని ఆత్మకార్యం అలా. కానీ ఏ సంఘం గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? నా సంఘం నేను కడతాను. ఏ సంఘము? ఎవరితో కడతారు? ఎవరికైతే వ్యక్తిగతంగా పడవకమున్న తండ్రితో ఒక సంబంధం ఏర్పడుతుందో, ఎవరికైతే వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభుతో ఒక బంధం ఏర్పడుతుందో, వర్తమానం ద్వారా కాదమ్మా. నేను చెప్పాను, నువ్వు విన్నావు, అయ్యో దేవుడి వాళ్ళు మాట్లాడేశాడని చెప్పి ఇంకా నా జీవితం అంతా యేసుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు నిలబడదు. నో, వర్తమానంలో వాడి జీవితాలు మార్చేపాడం అయితే ఈ పాటికి ఎంతమంది జీవితాలు మారిపోయావు? నో, అది పరలోకమున్న తండ్రే నీకు ఆ కార్యం జరిగించాలి. ఏదో విధంగా ఓపికతో ఎదురు చూస్తాడు. నీ జీవితంలో కొన్ని పరిస్థితులను నడిపిస్తాడు, నేను నలగొడతాడు. మొత్తానికి ఏదైతే ఆ స్థితిలోకి తీసుకొస్తాడు. ఏ స్థితిలోకి? నీకంటూ ప్రత్యక్షత కలిగే స్థితిలోకి తీసుకొస్తాడు. ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత కలిగిందో ఇంకోటి చేత నువ్వు చెప్పించుకోవాల్సిన పరిస్థితి నీకు పోవడం. దేవుడు నా మనోనేత్రాన్ని పెరిగింపజేశాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేనేంటో, నా బతుకేంటో. ఆ ప్రత్యక్షత కలగడం అనేదే బంగారు బుద్ధిని దొరకడం. ఇప్పుడు దాన్ని వదులుకుంటావా? ఎవడైనా నువ్వు చేశాడే ఈ బంగారు గది దొరికిందండి, దాన్ని వదిలేసుకుని నిన్న వాటికి వెళ్తావా?
కానీ ఇప్పుడు చెప్పు, నీ యేసుప్రభు దొరికినట్ట. అది మీ విజ్ఞతకు విడిచిపెట్టు. ఎవరికైతే యేసుప్రభు దొరికాడో వాడికి దేనికి రాడు. వాడు పడుకున్నా, కూర్చున్నా, లేచినా మన ఏ రూమ్లోకి వచ్చేస్తారు. 73:25 కీర్తన. ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు, భూమి మీద ఉండగా నాకు ఇంకేమీ అక్కడ. ఇదంతా తేలిక జరిగేది కాదు, అది సులభంగా జరిగేది కాదు. కానీ ఈ విషయాలు మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పరిసయ్యులు తమకున్న జ్ఞానాన్ని బట్టి తమ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నారు. పేతురు తనకున్న ప్రత్యక్షతను బట్టి తన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నారు. రెండు రకాలు. ప్రతి ఒక్కడి జీవితంలో క్రీస్తు శిరస్సు అయి ఉండాలి. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆ సంఘమును నేను కట్టేదను అనే మాటకు అర్థం ఏంటి? ఆ సంఘములో ఉన్న వారికి ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు ఎవరైనా భేదం లేదు. నువ్వు ఒకవేళ ప్రభు కట్టే సంఘంలో ఉన్నావా? ఒకవేళ ఉన్నట్లయితే నీ శిరస్సు ఎవరై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. ఇప్పుడు శిరస్సు యేసు ప్రభుది అయి ఉండాలి అనే మాటకు అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు ఉదయాన్నే లేవగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావు, నీకు ఎక్కడికి వెళ్ళాలనుందో అక్కడికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వేం చేయాలని నీకుందో ఇష్టముందో అది నువ్వు చేసేస్తూ, నువ్వు ఏ సినిమా చూడాలనుకుంటున్నావో ఆ సినిమా చూసేసుకుంటూ, ఏ పుస్తకం చదవాలనుకుంటున్నావో ఆ పుస్తకం చదివేస్తూ, అంటే అన్నింటిలో నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ ఆదివారం మాత్రం దేవుని మందిరానికి వచ్చి ఒక వర్తమానం విని కానుకలు వేసుకుని నేను క్రైస్తవుని అనుకోవడం దీనికంటే పెద్ద మోసం ఇంకేమీ లేదు. అండ్ సాతాను నిన్ను చూసి ఎంత అత్యానందభరితుడు అయిపోతాడు. అందరి క్రైస్తవులు ఇలాగే ఉండాలని సాతాను కోరుకుంటాడు. క్రైస్తవులందరూ ఇలాగే ఉండాలి. లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించాలి. అది మనం మాత్రం దేవుడు అని కదా. ఆ విన్న వాక్యం ఎక్కువసేపు మనకి గుర్తుండకూడదు, మర్చిపోవాలి. మరి లోకంలో ఎక్కడ తిరుగులాడుతామా, ఏం సంపాదించుకున్నామా, ఏ కూర్చుకున్నామా, ఏ కడుక్కున్నామా, ఏ తిన్నామా, ఇదే జీవితం. వాడికి బంగారం గని అని యేసుక్రీస్తు ఎన్నడూ దొరకకూడదు. దొరికితే నా గుప్పిట్లో చూడ బయటకు వెళ్ళిపోతాడు. ఇక నా వైపు చూడండి, నా మాట వేయండి. ఇది సాతాను కోరిక. కానీ ఎప్పుడైతే నా సంఘము నేను కడతానన్నావో ఆ సంఘములో నువ్వు ఉంటే నీ శిరస్సు ఎవరై ఉండాలి? యేసుప్రభు అయి ఉండాలి. ఇప్పుడు శిరస్సు యేసుప్రభు అంటే నీ చేతులు నీ కుడి చేయి ఇలా పైకి లేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న శిరస్సు నీ కుడి చేతికి పైకి లేవమంటుంది కాబట్టి నీ శరీరంలో ప్రతి అవయవాన్ని ఈ శిరస్సు కంట్రోల్ చేస్తుంది కాబట్టి. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువు రాయబడింది. అదే సంఘములో మనందరం ఏమై ఉన్నాము? అవయవమై ఉన్నాము. ఒకవేళ అది నిజమైతే నువ్వు ఎవరు ఏ శిరస్సు మీద ఉండాలి? యేసు ప్రభు శిరస్సు అనే కింద అధికారం కట్టుకుని నేను ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నిజంగా యేసు ప్రభు నీ జీవితానికి శిరస్సు అయి ఉన్నాడా? లేకపోతే ఇంటి బయట కేవలం బోర్డు మీద నీ ఇంటికి యేసు ప్రభు శిరస్సు అని బోర్డు పెట్టుకున్నావా? నిజంగా ప్రభువు చెప్పినట్టే నడుచుకుంటున్నావా? నువ్వు చేసే ప్రతిదీ ప్రభుని అడిగే చేస్తున్నావా? నీ జీవితంలో ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? లేకపోతే నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభు మాట్లాడమంటే మాట్లాడమన్న మాటే మాట్లాడుతున్నావా? లేకపోతే నీకు తోచినట్టు మాట్లాడుతున్నావా? ఎంత మోసం చూడండి క్రైస్తవ్యంలో. అన్నట్టే వాళ్ళంతా నా ఇష్టం వచ్చినట్టు జీవించేసి, వాళ్ళంతా నా ఇష్టం వచ్చినట్టు వదిలేసేసి, వాళ్ళంతా నా ఇష్టం వచ్చినట్టు
అడ్డమైన గడప తొక్కేసి ఆదివారం స్నానం చేసేసి ఆయన పాపం ఏ రకంలో ఉన్నాడు, అది కూడా షాంపూ అన్నా. ఆదివారం మాత్రం వాళ్ళకి షాంపూ పెట్టుకుని మందిరానికి రా. ఏం ప్రయోజనం? ఎవరిని మోసగిస్తున్నాం? మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ప్రభు కట్టిన సంఘంలో మనం లేవు. ప్రభు కట్టిన సంఘంలో లేదు. ప్రభు అలాంటి వారితో సంఘం కట్టాడు. ప్రభు ఎవరితో సంఘం కట్టినాడు? పేతురు అనేవాడు. ఎవడైతే ప్రభు అధికారానికి ఒప్పుకుంటున్నాడు, తల వచ్చి ప్రభు నీ చిత్తం, నువ్వు చెప్పు నేను ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చెప్పు నేనేం మాట్లాడాలి, నువ్వు చెప్పు నేను ఎక్కడికి వెళ్ళదు, నేను కాదు, నువ్వు చెప్పు నేనేం చూడాలి, నువ్వు చెప్పు నేనేం చూడదు, నువ్వు చెప్పు నేను ఎప్పుడు నోరెప్పి మాట్లాడాలి, నువ్వు చెప్పు ఎప్పుడు నేను మౌనంగా ఉండాలి. నా అతి ప్రియమైన సహోదరుడు సహోదరి, ఒకవేళ నువ్వు ఈ అనుభవంలో ఉంటే నీ కాళ్ళకి నేను దండం పెట్టాను. అట్టి వారితో దేవుడు సంఘానికి అంటారు. అందరితో దేవుడి మందిరానికి వచ్చిన అందరూ సంఘస్థులు. ఒకవేళ ప్రభుత్వం నీకు వ్యక్తిగత సంబంధం లేకపోతే, పూర్తి నేను దేవుడు నమ్ముకున్నానంటే ప్రభుత్వ సంబంధం ఉన్నట్టు కాదు. యేసుక్రీస్తు ప్రభు అనే శిరస్సు కింద నువ్వు నేను ఉన్నామా లేదా అది ముఖ్యం. ఆర్ యూ బీయింగ్ రూల్డ్ బై జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభుతో పరిపాలించబడుతున్నావా లేదా? ప్రభు నా శిరస్సు నాకు రాజై ఉన్నాడా లేదా? ఆయన రాజ్యాధికారం కింద నేను ఉన్నానా లేదా? నేను లేకపోతే ఆయనకి నాకు అసలు సంబంధమే లేదు. ఎన్ని రోజులు అజ్ఞానంగా ఉన్నా, ఇప్పుడు దేవుడు నా కళ్ళు నేర్పించాడు. నేను ఉదయాన్నే లేవగానే నా రాజు వైపు చూస్తా. రాజా చిత్తగించుము, నీ దాసుడు ఆలోచిస్తున్నాడు, నువ్వు చెప్పు ఈరోజు నన్ను ఏం చేయమంటావు? నేను ఆలోచించను. నేను బయటికి వెళ్ళకపోతే నాకు బడ్జెట్ రాదు, నేను ఆలోచించను. నువ్వు నాకు రాజువై ఉన్నావు, నన్ను పోషించేవాడు నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఆకాశ పక్షులే వాటికే చెప్తున్నాయి. ఆకాశ పక్షులకి కదా సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ టెంట్ వేస్తుంది, ఇవాళ నీకోసం నేను చికెన్ సిద్ధపరిచాను, వెళ్ళు, నీ ముక్కలు రెండు నీకోసం సిద్ధంగా ఉంది. ఆ కాకి ఎదుర్కొంటే అక్కడికి వస్తుంది, దాని రెండు ముక్కలు అది తీసేసుకుంటారు, వెళ్ళిపోతుంది. ఆకాశ పక్షులు చూడుడి, అవి వెతుకుతున్నాయా వస్తున్నాయా, వాటిని నేను పోషించే ఎలా పోషిస్తున్నాడు? ఆ కాకులతో చెప్తున్నాడు, తల చూడకెళ్ళండి, అక్కడ మీకోసం ఆహారం నేను సిద్ధపరిచాను, వెళ్ళి అధికారం కింద ఉన్నాము మనము. అధికారం కింద లేకపోతే మనం ఆ సంఘానికి చెందిన వాళ్ళం కాము. ప్రభు కట్టిన సంఘానికి చెందిన వాళ్ళం కాము. నువ్వు ఏదైనా బోర్డు పెట్టుకో, మా సంఘం ఇది, మా సంఘం అది అని ఏదైనా గొప్ప చెప్పుకో, అని ప్రభు కట్టే సంఘంలో నువ్వు లేదు. ఒకవేళ ప్రభు ఆధిపత్యం కింద మనం లేకపోతే, ఆయన అధికారం కింద మనం లేకపోతే, ఆయన పరిపాలన కింద మనం లేకపోతే, ప్రభుకి మనకి ఎటువంటి సంబంధం లేదు. అయితే నీ ఇష్టం, ప్రభు బలవంతం చేయడు. నా అధికారం కింద ఉండాల్సిందే, లేకపోతే నీకు ఆడు చేస్తాను అనే రకమే కాదు, నీ ఇష్టం. నాకు క్షేమం అనిపించింది, ప్రభా నన్ను సృష్టించిన వాడు నువ్వే, నా తల్లి గర్భంలో బిడ్డగా వేసిన వాడు నువ్వే, నన్ను కనిపెట్టుకున్న వాడు నీవే. అంటే నా వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో నీకు తెలుసు కాబట్టి నా గురించి నీకంటే శ్రేష్టంగా క్షేమము, నా క్షేమం కోరివాడు ఎవడు ప్రభా? నువ్వు ఒకడే కనుక నీ ఆధిపత్యం నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వు చెప్పు, నన్ను ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడే మాట్లాడు, నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు మౌనంగా ఉండమంటే అప్పుడే మౌనంగా, నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటే ఏం చేయమంటే అదే చేస్తాను, నువ్వు చెప్పు. నేను అట్టి వారితో ప్రభు తన సంఘాన్ని కట్టేవాడిగా ఉన్నాడు. మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. గ్రేట్ డిసెప్షన్. వస్తే ఆదివారం మందిరానికి వెళ్ళి నేను ఒక వర్తమానం విని నేను క్రైస్తవుని అనుకోవడం అనేది నన్ను నేను మోసపరచుకోవడమే. కనుక అట్టి మోసంతో నుండి మీరు విడిపించుకోవాలి. నా పిలుపు చాలా స్పష్టమండి. దేవుడు నన్ను పిలిచిన పిలుపు అనేకులను
ఒకప్పుడు నేనే జ్ఞాన స్థితిలో ఉంటినో ఆ జ్ఞాన స్థితి నుండి అలాంటి స్థితిలో ఉన్నవారు అనేకులను యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగత సహవాసం ఏర్పడి నాలాగా వాళ్ళకు కూడా ఒక ప్రత్యక్షత కలిగి వారి మిగిలిన జీవితం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా నడిపించాలి. ఇది దేవుని పిలుపు. అందుకని నా ప్రార్థన కాదు, నేను ప్రార్థన చేసుకోవడం నేను కాదు ప్రార్థన చేయడం, మీరు స్వయం ప్రాతిపద్యం ఉండాలి. జీవితాంతం చిన్నపిల్లలాగా చేయబడుతున్నాడు నడిచే స్థితిలో ఉండకూడదు. మీ అంతటా మీరు ధ్యానించాలి. రేపటి రోజు మీరు 10 మందికి చెప్పే స్థితిలో ఉండాలి. ఇది నా పిలుపు. అది కూడా మళ్ళీ నేను నేర్పించినట్లుగా వ్యక్తిగతంగా మీ అంతటా మీరు గనులు తవ్వి అందులోంచి బంగారాన్ని వెలికి తీసి ప్రజలకు పంచిపెట్టాలి. మీ మద్దతు ఉండాలి, మీ ప్రయాసం ఉండాలి. నేను చెప్పి పెడతాను. కనుక ఎప్పటి నుంచి దేవుడు నాకు ఈ ప్రత్యక్షతనిచ్చాడు వ్యక్తిగతంగా ఎన్నో రోజులు సేవ చేశాను. 2003 దగ్గర నుంచి చాలా సంవత్సరాలు నాకు ఈ ప్రత్యక్షత లేకపోయింది. నేను కూడా నా జ్ఞానం మీద ఆధారపడి సేవ చేశాను. ఆదివారం వస్తే ఒక నటన, ఒక వేషం ధరించుకోవాల్సి వచ్చేది. ఏం చెప్పాలా? ఈ 2 గంటలకు ఒక వేషం ధరించుకోవాలి, వచ్చిన వాడికి ఏదో ఒక పెట్టగలని చెప్పాలి, అలా ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభు ఈ ప్రత్యక్షతను ఇచ్చాడో నా జీవితమే మారిపోయింది. నా జీవితాన్ని మార్చేసింది మొత్తం. ఈ లేఖనాలతో ప్రేమలో పడేటట్టు చేసింది. నేను అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది ఇందులో వచ్చి. నేనేం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు అనేది కూడా చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అని కూడా చెప్తాను. ఎస్, ఇప్పుడు ఈ అనుభవంలో ఉన్న వాడికి అర్థం. ఈ అనుభవం కదా అర్థం కాదు. సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు నాకు కూడా ప్రత్యక్షత అందరికీ ఉండాలని నేను ఎప్పుడు అనుకో ఉంటే మంచిది. దాని కంపల్సరీ ఉండాలి. నేను ఎప్పుడు అనుకో నా జీవితం అయితే మారేది. ఇవాళ టెన్షన్ ఫ్రీ లైఫ్, ఎప్పుడూ ఆనందంగా ఉండే జీవితం. దేని గురించి చింత లేదు, దేని గురించి ఆలోచన లేదు. జీవించిన జీవితం ఎలా జీవించాలి? నా ప్రభు మహిమ కొరకు జీవించాలి. చేయటకు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్తి చేసి నేను నిన్ను మహిమపరిచితిని. ఇది ఎలా జీవితం? ఎలాగ దేవుడిని మహిమపరచాలి? ప్రభు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నా దేవుడిని నేను మహిమపరిచే స్థితిలో ఉండాలి. లేకపోతే నా బతుకు వేస్ట్. ఒకటి ప్రభు, లేకపోతే నన్ను తీసుకుపో అని నేను ఎప్పుడు ప్రార్థన చేయను. దయచేసి మీరు కూడా అలా ప్రార్థన చేయండి. దేవుడు 100 ఏళ్ళు ఇవ్వాలి మనకి. ఎందుకంటే దేవుడికి ఎంత చేసినా తక్కువే. అందులో వ్యక్తిగతంగా 50 ఏళ్ళు దాటేశారు. అది 300 జీవితం అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉంటామో మనకు తెలియదు. కనుక ప్రభావ నాకు తృప్తి లేదు. ఇంకా నాకు 100 ఏళ్ళు ఆయుష్, ఈ 100 ఏళ్ళు నీకు ఇంకా బోర్డంతా పని చేయాలి. నేను నీకు కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక నేను బతుకుంటాను. నా ఇష్టాలు పొడిగించి నేను చనిపోవాలని ఎప్పుడు ప్రార్థన చేయండి. ఏమన్నాడు? నేను చేస్తే మేలు అన్నాడు. పైన దేవుడు ఏమన్నాడు? నీ టైం అయిపోయింది. నువ్వేదో ఉద్ధరించేసావు అనుకుని పెద్ద మాటలు చెప్తున్నావు. ఏరియా ఇక దాని మూట సరుకు అంతే. ఆ పేజీ తిరిగి కానీ విషయం వచ్చేసారు. నీ టైం అయిపోయింది. నీవు భుజం మీద ఉన్న దుప్పటి ఎలిషా భుజం మీద వేసేసి నువ్వు బయలుదేరాడు. ఫినిష్. దేవుడి కొరకు ఎంతో పరిచయం చేసే అవకాశం ఉన్న ఏరియా అవకాశాన్ని పడిపోయాడు. చిన్న తొందరపాటు, నోరు జారి. అంటే ఎప్పుడు నన్ను తీసుకుపో అని ప్రార్థన చేయలేదు. ప్రభు, నేను ఇంకా నీకు కృతజ్ఞత చెల్లించలేదు. అనిసంగా అయితేనేంటి, 40 ఏళ్ళు 50 ఏళ్లలో నా కళ్ళు తెరిపిస్తే ఏంటి? నా మిగిలిన జీవితం నేను కృతజ్ఞత చెల్లించాలి.
నువ్వు నాకు చేసిన మేలు, నా తల్లి గర్భంలో నన్ను రూపించిన రీతి, వీటన్నిటినీ నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఈ పని చేయాలి, నాకు కావాలి, ఆయుష్ కావాలి, నువ్వు నాకు ఆయుష్ పోయి, నాకు ఆరోగ్యం, నేనేం చేయాలో నాకు చెప్పు, నేను ఆ పని పూర్తి చేయాలి. అప్పుడు రేపటి రోజు నేను ఎదుర్కొన్నప్పుడు నేను సిగ్గులేని ముఖంతో నీ కళ్ళతో కడిపెట్టి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన జీవితం నేను నీ కోసం జీవించా, నా స్వార్థం కొరకు నేను జీవించలేదు అని చెప్పగలిగే స్థితిలో నేను ఉండాలి. అయిపోయింది. మన స్వార్థం కొరకు మనం జీవించేసాం ఆల్రెడీ. మన కోరికలు, మన ఇష్టాలు, మన చిత్తాలు, మన వ్యక్తులు, మన వేషాలు అన్నీ అయిపోయాయి. ఇవన్నీ దాటేసి వచ్చేసాం. ఇప్పుడైనా సరే ముందు రావాలి మరి. ప్రభా అయిపోయింది, నాకు చాలు, ఇక చాలు, ఇక నా మిగిలిన జీవితం నేను నీ కొరకు జీవిస్తాను, ఇక చాలు, నా మిగిలిన జీవితం నేను నీ కొరకు జీవిస్తాను. ఎస్, కనుక మనం నా జీవితంలో క్రీస్తు నా శిరస్సు తినలేడు, ఆయన నాకు శిరస్సు. దానివల్ల నేను నష్టపోయే రోజులు కూడా ఉన్నాయి. నా స్వకీయులు, నా సొంత అత్త, నా నాన్నకు పెళ్ళిళ్ళకి వాటికి నేనట వాళ్ళకి ఎంతో కోపం వచ్చింది. వాళ్ళ ఇంట్లో శుభకార్యాన్ని నేను అడిగాను, దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను అడిగాను. శుభకార్యాల్లో కూడా దేవుడు వెళ్ళొద్దన్నాడు, నాకు అన్నాడు వెళ్ళదు, నేను అడిగాను. వెళ్ళొద్దంటాడా అంటా నాకు అనవసరం, వెళ్ళొద్దన్నాడు, నేను అడిగాను తెలిసి. నా కళలు మీ కళలు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. మీరు మనుషుల్లాగా ఆలోచిస్తారు, నేను దేవుడు, నేను సృష్టికర్త. నా ఆలోచన భిన్నంగా ఉంటాయి. నువ్వు దానికి లోపడతావా అది నీ జీవితం మీద ఆధారపడదు. నాతో నీ వ్యక్తిగత సంబంధం ఉంటే 100% నువ్వు లోపడతావు, లేదు నీ దాంట్లో వెళ్ళిపోతావు. అందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే, అందరూ మందిరానికి వస్తున్నాం, అందరూ అదే వాక్యం వింటున్నాం. కానీ కొందరిలో ఆ వాక్యం లోతైన కార్యం చేస్తుంది, మిగతా వారికి చెప్పుకున్నట్టు కూడా అనిపించలేదు. కారణం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. కనుక మనము ఈ విషయాన్ని లోతుగా ఆలోచించాలి. అసలు సంఘము అనే మాటకు అర్థం ఏంటి? ఏ సంఘాన్ని ప్రభు కడుతున్నాడు? ఆ సంఘంలో నువ్వు ఉన్నావా లేదా? అంటే ప్రత్యక్షత, ఎవరికైతే ప్రత్యక్షత ఉందో ఆ ప్రత్యక్షత గల వారికి ఎవరికైతే తండ్రి బయలుపరుస్తున్నాడో ఆ బయట. ఇంకొక మాట నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక ప్రశ్న అందరి మనసులో ఉంటుంది, అసలు ఈ ప్రత్యక్షత నాకు ఉందా లేదా? ఆ పడవమందున్న తండ్రి పేదలకు బయలుపరిచినట్టు నాకు కూడా ఇతను బయలుపరిచాడా లేదా? ఎలా తెలుస్తుంది? దానికి ప్రమాణం ఏంటి? ఎవరికి జాగ్రత్తగా వినండి, అందరూ నిద్రపోయే వాళ్ళు ఎవరివాడి. ఒకవేళ దేవుడు నీకు పడవమందున్న తండ్రి నీకు ఏదైనా బయలుపరిస్తే ఆ బయలుపరిచిన ప్రత్యక్షత నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఉదయం అంటున్నాడు పెను మార్పు అంటే ఈయన నిజమే, అది పెను మార్పు అంటే. ఆ ప్రత్యక్షత నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ప్రత్యక్షత మీలో ఒక తెగింపుకి తీసుకొచ్చేస్తుంది. ఇక రెండు ఆలోచన ఉండదు. నీలో శాశ్వతమైన మార్పు, పర్మనెంట్ సొల్యూషన్. ఈ 4 రోజులు ఏదో ఆపదొచ్చిందని నేను ఇలా ఉన్నా, దాని తర్వాత మళ్ళీ ఎలా వెలిగా దిగజారిపోయాను, అది ప్రత్యక్షత కాదు. ప్రత్యక్షత ఎవరికి వచ్చేదో వాళ్ళు మళ్ళీ వెనకకి వేసే ప్రసక్తి ఉండదు. వాళ్ళు స్థిరపడిపోయినట్టే. ఇక వాళ్ళు ఏ జాబితాలో వచ్చేస్తారు? మారు మనస్సు అక్కర్లేని 99 గొర్రెల జాబితాలు. ఇక వాళ్ళకి మారు మనసు అంటారు. వాళ్ళు శాశ్వతంగా మారు మనసు పొందేశారు.
ఎవరైనా నీకు ప్రత్యక్షత వచ్చిందా లేదా అంటే ఏదైనా విషయంలో నీకు విప్లవాత్మకమైన మార్పు నీకు చోటు చేసుకుందా, నీ అంతరాత్మకు నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎవరికి సమాధానం చెప్పగలవా? కనుక మనము దీన్ని బట్టి మనం ఏం గ్రహిస్తున్నామంటే, ఎవరికైతే ప్రత్యక్షత ఉందో, ఎవరికైతే తండ్రి బయలుపరిచాడో వాడి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకి ఎన్నడూ రెండో స్థానం అనేది ఉండదు. ప్రభుకి రెండో స్థానం ఉండదు. ఎప్పుడు ప్రభు శిరస్సే. ప్రభుకి మొదటి స్థానం. ముందు నా దేవుడు, ఆ తర్వాత నీ తరం. ముందు ఆ సంఘము, ఆ తర్వాత నీ తరం. నేను అన్నింటినీ వదిలేసుకున్నాను. ముందు నా దేవుడి పని, ఆ తర్వాత ఎవరికి ప్రత్యక్షత ఉంటుందో వారు ఈ అనుభవంలో వస్తారు. ఎవరు వచ్చినా, ఇంటికి చుట్టాలు వచ్చినా, మీరు కూర్చోండి, అయ్యో వడ్డేసి పెట్టారు, వడ్డీ ఇట్లా పెట్టుకుని తినండి, నేను మందిరానికి. అదే నేను వచ్చాను మరి మందిరానికి, అమ్మాదంటే లేదా మీరు కూడా రండి మాతో పాటు మందిరానికి వచ్చేసేయండి, మందిరంలో కూర్చోండి, చక్కగా అందరితో కలిసి భోజనం, ఆ తర్వాత ఇంటికి వచ్చి మిగతా సంగతులు తర్వాత మాట్లాడాలి. చుట్టాలు వచ్చారు మనం ఎవరైనా ప్రత్యక్షత ఉంటుందో వాడికి ఆ తెగింపు ఉంటుంది. నువ్వు 6 అయినా 6 అయినా నేను మందిరానికి వెళ్తున్నాను. అప్పుడు మీరు ఎవరండి, మీ ఆవిడ ఉంటుంది అంటే మా ఆవిడ కూడా ఉండదు, మా పిల్లలు కూడా ఉండదు. అలాగే మీకు ఎప్పుడు మీ ఇంటికి రాదు, అది మీ ఇష్టం. ఎన్నో పరిస్థితుల్లో నా వల్ల కానీ, నా పిల్లల వల్ల కానీ, నా భార్య వల్ల కానీ, నా కుటుంబం వల్ల కానీ నా దేవుని హోదాను నేను తగ్గించాను. మీరు ఏమైనా అనుకోండి, మేము అవ్వట్లేదు. కనుక ఎప్పుడైతే ప్రభు నా శిరస్సు అయి ఉన్నాడో, నేను అందుకే మాట చెప్తా, లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోండి, అమ్మా నీ జీవితాన్ని నాకు చూపించు. నువ్వు భూమి మీద ఎలా జీవించావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించావు, నేను అది నేర్చుకో, నేను కూడా అలా స్పందించాలి. ఒక్క విషయము దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలో ఒకటి మాత్రమే పంచుకుంటాను. నేను చచ్చేంత వరకు, నా కంటి నుండి ప్రాణం వేరయ్యేంత వరకు నా తోటి మానవ జన్మ ఎత్తిన ఎవరి ఎడల నాకు ఎప్పుడు దురాలోచన అనేది రాదు. జాగ్రత్తగా వినండి, నాకు దురాలోచన రాదు. ఒకటి, ఎదుటివాడు నాకు ఎంత హాని చేసినా, ఎంత నష్టం చేసినా, ఎన్ని మాటలు అన్నా నేను ఎప్పుడు క్షమించాను. ఇది నా ప్రభు దగ్గర నుంచి నాకు వచ్చిన ప్రత్యక్షత. అది నా జీవితాన్ని మార్చింది. అందుకని నాకు కోపం రాలే. కోపం ఉండదు. కోపాన్ని నేను అలాగే జయించగలిగా. నాకు కోపం రాదు. అది నెవర్ బి యాంగ్రీ. ఎవరి విషయంలో నాకు దురాలోచన రాదు. దేవుడే నాకు సాక్షి. ఆ దేవుడి పరిశుద్ధ స్థానంలో నిలబడి దేవుడిని మహిమకరంగా ఉండాలని మాట్లాడు. ఎందుకంటే నాకు శిరస్సు నా ప్రభు, సాతాను కాదు. అండ్ నా ప్రభు ఎవరికి కీడనేది తలంచా, నేను తలంచాను. నాకు దురాలోచన అనేది ఉండదు. ఎవరి ఎడలో ఉండదు. నాకు నష్టం చేసిన వాడి ఎడలో ఉండదు. అన్నిలైనా సరే ఎవరి ఎడలో నాకు దురాలోచన అనేది రాదు ఎప్పుడు కూడా. ఈ రోజుకి ప్రభువు ఎలా ప్రేమించాడో నేను అందరినీ అలాగే ప్రేమిస్తాను. ఈ రోజు పక్షపాతం అనేది ఒకవేళ
కాలైతే వేస్తుంది. వాళ్ళ ప్రభు కాలేదు. ప్రభు మన చెప్తున్నాడు చేయండి అని ప్రభు ఏమంటాడు, నా ప్రేమే వాళ్ళు గుర్తించలేకపోయాడు, నీ ప్రేమ ఆఫ్టర్ ఆల్ నీ ప్రేమ ఎంత ఆ సమయంలో వాళ్ళు ఏదో కూడా తెలుసు. వాడు ప్రభు నీకు మాదిరి అంటే 2 ఎగ్జాంపుల్స్ ఐ షో యూ. నీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఎలా నేర్చుకున్నాను నేను, ఇలా ఎలా నేర్చుకున్నాను. ఒకటి, ఇంతవరకు మనము ధ్యానించిన వాటిని మనం గమనిస్తే ఇందాక మనము అది చదివాం. ఏంటది? రక్షకుడు మెస్సయ్య అనేవాడు ఎదుర్కొన్నా ఉండి ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు అన్ని లేఖనాలు క్షుణ్ణంగా ధ్యానించిన వారు, 60-70 ఏళ్ళ అనుభవం కలిగిన వారు, వీడు సాధారణ, వీడు దెయ్యములు పట్టిన వాడు. ఆయన ప్రభు వారి మీద ఏమాత్రం కోపగించిన, వీళ్ళు నాశనం అయిపోవాలని అనుకోలే. ఏమన్నాడు ప్రభు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు చెప్తారు. వీళ్ళని ఎంత అద్భుతం. మీరు ఒక మాట చూపిస్తారు. ఎక్కడున్నామా? ఇప్పుడు మత్తయి సువార్తలోనే ఉన్నామా? 12వ అధ్యాయంలో ఉన్నామా? 24 వచనం చూడండి. చాలు. ఇప్పుడు 32 వచనం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? 32 వచనం. 32 మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి ఏమంటున్నాడు ప్రభు? మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడిన వారికి క్షమాపణ కలదు. ఈ క్షమాపణ దేవుడికి రాయబడి భవిష్యత్తులో రాబోయే కాలం నిత్యత్వం వరకు ఎప్పటి యేసుక్రీస్తు ప్రభుని అమరాబుద్ధులు తింటున్నా వాళ్ళకి క్షమాపణ ఉంది. అయ్యో యేసు ప్రభు పట్టుకుని ఇంకా బుద్ధులు తింటున్నాడు, వీడు నాశనం అయిపోతాడు, నాకు వాడు అడగాడు, నాకు అడిగాడు. ఎందుకంటే ప్రభు ఓపెన్ క్షమాపణ ఇది. అబ్బా ప్రభా, నాకు ఆ జీవితం కావాలి. ఈ మానవ జన్మ ఎత్తున నాకు ఆ స్వభావం రావడం చాలా కష్టం, కానీ నాకు అది కావాలి. నన్ను అమరాబుద్ధులు తిట్టినవాడు, నా మీద జాడీ చెప్పినవాడు, నా సాక్ష్యాన్ని చెప్పేసినవాడు, నీ మనసు పూర్తిగా క్షమించే అనుభవంలో ఉండాలి ప్రభా. నువ్వు ఎలా క్షమించావు ప్రభా? నువ్వు సృష్టికర్త అయిన దేవుడు అయి ఉండి శిలువలో మరణించి నాకు విరోధంగా ఎవరు ఏమంటారో వాడిని క్షమిస్తా. ఎలా నువ్వు క్షమించగలిగావు? నాకు ఆ మనసు కావాలి. నేను ప్రశ్నిస్తాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ క్రీస్తుని శిరస్సు అయ్యి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ ప్రార్థన ఏమై ఉంటుంది? ప్రభు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. ప్రభు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు. ప్రభు నా సోదరుడు ఏం చేస్తారో వాడికి తెలియదు, వాడిని క్షమించు. ఇదే నా ప్రార్థన. బహుశా ఆ ప్రార్థన వలన దేవుడు తన కోపం మీద క్షమించాడు. నాకు కోపం ఎప్పుడు రాదు. ఐ నెవర్ గెట్ యాంగ్రీ. కేవలం బాధపడతాను ఏంటంటే ఒక అంతస్తుకు పరిశుద్ధాత్మను తీసుకెళ్ళినాక అధీనత వలన ఒక్కొక్క మెట్టు తెలియకున్నానే చాప కిందని. అందుకని అందరితో చెప్తాను, జాగ్రత్త, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టండి. వదులుకున్నారా చేతి నుంచి జారిపోవాలి. ఎంత సులభం ఆ రక్షణను కోల్పోవడం. 10 మంది కనీకులే అంటే 10 మంది మార్పు పొందిన వారే, కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? 5. మిగతా వాళ్ళు ఏమన్నాడు? మీరెవరు కాదండి. అందుకే జాగ్రత్త అని మాటికి ఎందుకు తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు చెప్తారు? జాగ్రత్త. ఇవాళ కొత్తగానా? నేను ఇవాళ కొత్తగా బయటకు వెళ్తాను అనుకుంటున్నాం అంటే వీడు రెచ్చిపోతాడు. ఆ ఎదురుకెళ్ళి మనసులో ఎవరినో ఉద్దేశి మోకా చెప్పుడు ఎగిరిపోయినప్పుడు మొట్టమొదటి నోటంటే మాట వచ్చేదండి, అమ్మా.
తల్లిదండ్రులు మాట పిల్లలు నాకు చులకనగా ఉంటుంది. నేను తిరిగినట్టు కొత్తగా చెప్తున్నాను, మాకు రోజు మేము వెళ్ళి రావట్లేదు ఏంటి? అందుకనే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని ఆశీర్వాదం, దేవుని అభిషేకం వీటిని కోల్పోవడం చిటికలో పని, చిటికలో పని. రెండో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకటి, ఇక్కడ మెస్సయ్య ఎదుర్కొన్నా ఉన్నా వీడు దెయ్యములు పెట్టి దెయ్యముల వల్ల దెయ్యాలను వీడు సాతాను అని బైబిల్ వాక్యాన్ని అనర్గళంగా ధ్యానించిన వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకొక పక్క అసలు ఎన్నడూ బైబిల్ వాక్యాన్ని ధ్యానించే అక్షర జ్ఞానము లేని పేతురు నువ్వు సర్వోన్నతుడు దేవుడిని వాడుబట్టినాడు. ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళ పట్ల ప్రభు స్పందన ఏమయ్యిందో అది జ్ఞాపకం ఉంచుకోండి. నాకు అలాంటి జీవితం కావాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు విరోధంగా ఎవరు మాట్లాడతా వాడిని నేను వాడి కొరకు నేను ఇదే భాగంతో ప్రార్థన చేయాలి. తండ్రి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళు తెలియదు, అని క్షమించు. ఇంకొక ఎగ్జాంపుల్, యోహాను సువార్త 7వ అధ్యాయం. దయచేసి గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. పేజీ యోహాను సువార్త 7వ అధ్యాయం. ఇందులో మీరు గమనించండి 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి చాలా పరిశుద్ధాత్మ గురించి ధ్యానిస్తూ ఈ లేఖనాలన్నీ బోధించిన తర్వాత లాస్ట్కి వచ్చేసాడు. లాస్ట్కి వచ్చేసిన తర్వాత 53వ వచనం, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. అందరూ వర్తమానం విన్నారు. ఇలాగే ఊరు సెంటర్లో అప్పటి రోజుల్లో దేవుడి మందిరాలు ఇలా బిల్డింగ్లు అవి లేవు. కానీ ఎక్కడ ఖాళీ స్థలం ఉందో అక్కడ చెట్టు కింద ఆయన ఒక రాయి మీద బండ మీద కూర్చునేవాడు, అందరూ కింద కూర్చునేవారు, ఈయన వాక్యం చెప్పేవాడు, అందరూ వినేవాడు. అంత అయిపోయి అందరూ వాక్యం విన్నారు, అక్కడ ప్రార్థన చేశారు, హామీలు అనేశారు. ఎవరికి వాడు లేచాడు, దుర్పేసుకున్నారు, ఎవరు బయట వాడు చెత్త పెట్టుకున్నాడు, ఎవరి ఇంటికి వెళ్ళిపోయారు. 8వ అధ్యాయం మొదటి వచనం. చాలా ఇవి రెండు వేరే వేరే కాదు, ఇది కంటిన్యూస్. మనుషులు దీన్ని వేరే వేరే అధ్యాయం కింద విడదీశారు. ఇంగ్లీష్లో ఎలా ఉంది తెలుసా? అంతటా ఎవరింటికి వారు వెళ్ళి, కానీ యేసు ఒలివ కొండకు వెళ్ళను. కానీ అనే పదం తెలుగులో లేదు. ఆ మాటకు అర్థం ఏంటి? మీటింగ్ అయిపోయింది, అందరూ విన్నారు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందారు, ఆత్మీయ మేళ్లు పొందారు. ఎవరు దురుపులు వాడు దురిపేస్తున్నారు, ఎవరు చాపవాడు వంటెట్టుకున్నాడు, ఎవరు చదువువాడు పెట్టేసుకుని ఎవరింటికి వాడు వెళ్ళిపోయారు. అది ప్రభువుని ఎవరు పట్టించుకోవాలి. ప్రభువా ఈ సంగతి ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాం? మా ఇంట్లో వస్తావా ఇవాళ? ఈ రాత్రి మా ఇంట్లో ఉంటావా? కొని మాతో పాటు 2 ముద్దలు తింటావా అని ఎవరు అడగలే. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోగా ప్రభు అన్నాడు, తండ్రి నన్ను ఏం చేయమంటావు అంటే, ఏం చేస్తావు? ఒలివ కొండకి వెళ్ళి ఒక చెట్టు కింద రాత్రి బస్ చేయి, ఇప్పుడు దిగారు అంతే. సరే అన్నా, మీరు అలా చెప్పావా? అలాగే కొండలకి వెళ్ళిపోయాడు. ఒలివ కొండ మీద దిగి ఒక చెట్టు కింద రాత్రి తలవాల్చుకుని రాత్రి నిద్రపోయాడు. తిండి లేదు, నీళ్లు లేవు, ఏది లేవు. మర్నాడు ఉదయం ఆ కొండ దిగి వచ్చి ఆయన నిన్న రోజు సాయంత్రం ఎక్కడ మీటింగ్ పెట్టాడు అక్కడికి వచ్చి కూర్చున్నానే. మళ్ళీ అందరూ ఎవరు చేపలు చక్కలు పెట్టుకుని ఎవరు బయట తీసుకుని వచ్చి నేర్చుకుని ముందర కూర్చుని మొత్తం అందరూ కూర్చొని మళ్ళీ రెడీ. నిన్న మంచి మాటలు చెప్పారు, ఏసన్నా నేను చాలా మంచి మాటలు చెప్పారు, ఇవాళ కూడా కొన్ని మాటలు చెప్పండి. నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు, అసలు వచ్చేసారా? ఎప్పుడు అడగట్లేదు. కానీ మునుపటి రోజు ఏ ఉత్సాహంతో ఏ ఆనందంతో ప్రభు వాక్యం బోధించాడో మరుసటి ఉదయం కూడా అదే ఆనందం అదే ఉత్సాహంతో వాక్యం బోధించాడు.
ప్రభా, నా జీవితంలో ఇంతవరకు అలాంటి పరిస్థితి రాలే. నేను ఎక్కడికి పరిచయకి వెళ్ళినా నేను నడి రోడ్డు మీద పడుకునే పరిస్థితి నాకు ఇంతవరకు రాలే. కానీ నాకు అలాంటి జీవితం కావాలి. రేపు కూడా భవిష్యత్తులో నాకు అలాంటి పరిస్థితి వచ్చినా నేను చదువుకోకుండా కోరుకోకుండా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకునే స్థితిలో నేను ఉండాలి. ఈ పరిచయం మాత్రం నమ్మకంగా చేయాలి. అప్ప లేకపోతే సేవకుడని వాడు ఎలా ఉంటాడు? అసలు నేను న్యాయాలకు వచ్చేపోయాను, అసలు నేను న్యాయాలకు పాస్ అయిపోయాను, నేను ఎవరు అనుకుంటాం? సేవకుడు వద్దు. అలాంటి జీవితం నాకు అలాంటి జీవితం. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలు నాకు. ఇలా ఉండాలి. ప్రభు జీవితాన్ని ధ్యానించమంటే ఇది. అసలు ప్రభు జీవితం ఎలా ఉన్నాడు, పరిచయం ఎలా చేశాడు, ఎక్కడ సౌకర్యం, ఎక్కడ సుఖం కోరుకోలేదు, నాకు చేయలేదని ఎక్కడ బాధపడలే. సౌకర్యం దేవుడు నన్ను చాలా ఉన్నతమైన స్థాయిలో వచ్చాడు. నాకు అలాంటి పరిస్థితులు తోడురా. కానీ సంఘము అనే మాట మనం ఫస్ట్ మత్తయి సువార్త 16:18 విన్నాం. ఏ సంఘము? ఆ సంఘం నేనట. ఏ సంఘము? ఏ సంఘములో ఉన్నవారికి ఒక ప్రత్యక్షత ఉంటుందో, తండ్రి చేత బయలుపరచడం అనేది ఉంటుందో వారి చేత కుసుకొని సంఘం కాదు. అందరి చేత అందరూ సంఘం కాదు. నీకు యేసుక్రీస్తు ప్రభుత్వం వ్యక్తిగత సంబంధం ఉండాలి. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్ముడు నీకు ఒక బయలుపరచాలి. ఆ బయలుపరకు నీ జీవితాన్ని మార్చి ఉండాలి. అప్పుడు నువ్వు అనేకులకు మాదిరి పడతావు. మిగతా వాళ్ళు ఆశ ఉంటుంది, నాకు కూడా కావాలి ఆ ప్రత్యక్షత, నాకు కూడా తన పరలోకమందున్న తండ్రి బయలుపరచాలి. బైబిల్ జ్ఞానాన్ని బట్టి కాదు, ఒక వర్తమానం విని దాన్ని బట్టి కాదు. సరే, రెండో సందర్భంలో ఎక్కడ సంఘం అనే పదం వాడబడింది చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ పేజీ 15వ వచనం చూద్దాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల గద్దించుము, మొత్తం బైబిల్లో ఈ రెండు చోట్ల సంఘము అనే పదం వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఏ సందర్భంలో సంఘం వచ్చే పదం వచ్చింది అని మనం గమనిస్తే చాలా టైం పడుతుంది వివరాల్లోకి అయితే గుర్తుంది చెప్తా. సంఘానికి ఇక్కడ దేవుడు నిర్వచనం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కట్టే సంఘానికి నిర్వచనం ఏంటి అంటే, ఏ సంఘములో ఉన్నవారికి ఆత్మ కలిగించిన ఐక్యత, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఏకీభావం, ఒకే భావం, ఒకే భావం. నీకు అదే భారం, నాకు అదే భారం. ఇది సంఘానికి నిర్వచనం. నీకొకటి నాకొకటి కాదు. నువ్వు నీకు వేరే భారం, నాకు వేరే భారం కాదు. ఏకీభావం ఉంటుంది, ఆత్మ కలిగించిన ఐక్యత ఉంటుంది. నేను ఒక మాట అంటే నువ్వు ఒక మాట కాదు. నువ్వు అన్న మాటే నేనన్న మాటే నువ్వు. ఇది సంఘానికి ఉండే నిర్వచనం, ఏకీభావం.
సరేనా? ఇది మొట్టమొదటి. అలాగే మనం ఇది గమనిస్తే దేవుడు కట్టే సంఘంలో ఎప్పుడైతే ఇక్కడ నిలబడిన వాడు ఎదుర్కొండా కూర్చునే వారి దృష్టి తన వైపు మళ్లించుకుంటాడు, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నిలబడేవాడు ఎవరిని చూపించాలి? ప్రభువుని చూపించాలి. ఎదుర్కొండా కూర్చునే వారిని ప్రభుతో వాళ్ళ కనెక్షన్ కలిపేటట్టు ఉండాలి. ఇక్కడ నిలబడి వాడు కనుమరుగైపోవాలి. సరేనా? సరేనా? అయితే మనం గమనించండి, అలా కాకుండా ఎదుర్కొండా కూర్చునే వాడి దృష్టి మొత్తం ఇక్కడ నిలబడిన వ్యక్తి మీద ఉంటే ఏమవుతుంది? అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘములో ఆ ఒకే ఒక సంఘము వెనుక 3 సంవత్సరాల సమయాన్ని మొదలు పెట్టాడు. ఈ 3 సంవత్సరాలలో రోజుకి 2 వర్తమానాల చొప్పున మీరు ఇంటికి లెక్కలేసుకోండి. దాదాపు 2000 వర్తమానాల కంటే ఎక్కువ వర్తమానాలు, 2000 వర్తమానాలు అపోస్తులైన పౌలు చెప్పారు. సరేనా? ఈ మాటలన్నీ మీరు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మీరు చదవచ్చు. అయితే ఏమైంది సంఘానికి అంటే, పౌలు హెచ్చరించాడు వాళ్ళని, నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు లోపలికి జ్వరపడతాయి. పౌలు ఎందుకు జ్వరపడలే? మరి ఒక దైవజనుడు సంఘంలో ఉన్నంత వరకు బయట నుంచి తోడేళ్ళు లోపలికి జ్వరపడలేకపోయాయి. కానీ తోడేళ్ళు బయట ఉంటాయి, ఎప్పుడు కూడా ఉంటాయి, ప్రతి సంఘం చుట్టూ ఉంటాయి. ఆ సంఘాన్ని చీల్చి చెండాడాలి, ఆ సంఘాన్ని చిన్న భిన్నం చేసేయాలి, అందులో ఉండే విశ్వాసాన్ని తారుమారు చేసేయాలి. తోడేళ్ళు చేసే పనే. కానీ దైవజనుడు ఉన్నంత వరకు అవేమీ చేయలేకపోయాయి. ఒక్కసారి పౌలు కాలం చేసిన తర్వాత ఎఫెసీ సంఘ పరిస్థితి ఏమైపోయింది తెలుసా మీకు? ఎఫెసీ మొదటి పత్రిక అయితే మనం బైబిల్లో చదివాం, 6వ అధ్యాయం. ఎఫెసీకి రాసిన 2వ పత్రిక ఎక్కడ తెలుసా? బైబిల్లో ఎఫెసీలకి రాసిన 2వ పత్రిక ఎప్పుడైనా చదివారా? ఎఫెసీలకి రాసిన 2వ పత్రిక ఎప్పుడైనా చదివారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. మొదటి వచనం, ఎఫెసులో ఉన్న సంఘమునకు నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుల కాకయే తాము అపోస్తలులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వాళ్ళ అబద్ధీయులని నీవు కనిపెట్టివనియు, నీకు సహనం కలిగి నా నామం నిమిత్తము నేను ఎరుగుదును. ఆయనను అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నంత వరకు వాళ్ళు ఇలా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఒక అబద్ధ ప్రవక్త మధ్యలోకి వస్తే, నువ్వు అబద్ధీయుడివి, నువ్వు చెప్తున్న మాట కరెక్ట్ కాదు, వాక్యం ఇలా ఉంది, నువ్వు రాంగ్ బోధిస్తున్నావు అని నిలదీసేసేవారు. భయం. ఎఫెసీ సంఘంలో నిలబడి వాక్యం బోధించాలంటే ఒక్కొక్కరికి 4 ఎకరాలు తెలిసే. ఎందుకంటే విశ్వాసులు అంత బలంగా ఉండేవారు, వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానించేవారు, బైబిల్ గ్రంథంలో వాక్యాలు ఉందో లేదో చూసుకుంటూ ఉండేవారు. అలాంటి ఎఫెసీ సంఘంలో ఏమైపోయింది? మొదటి ప్రేమ చాలా. ఎందుకలా జరిగింది అంటే ఎఫెసీ సంఘంలో ఉండే విశ్వాసులు వాళ్ళ దృష్టికి ఎవరి మీద కేంద్రీకరించారు? పౌలు గారి మీద. వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అందుకనే పౌలు మాతో చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు లోపలికి చొరబడతాయి, అవి మిమ్మల్ని చీల్చి చెందాలి.
అది చాలా ముఖ్యము. ఇది చాలా ముఖ్యం. నా దృష్టి, నా గురి, నా కేంద్రం ఇవన్నీ కూడా నా దేవుడి మీద ఉన్నారు. దేవుడు నాతో, దేవుడి మందిరంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అదొకటి నాకు ముఖ్యం. ఎవరు మాట్లాడుతున్నా నాకు ముఖ్యం. అని చెప్పినట్టు ప్రతిసారి నిన్న వర్తమానంలో నా ఆత్మీయ జీవితానికి ఏది అవసరమో నేను వెళ్తున్నాను. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక మనము ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనం చూడాలి. ఒక మాట నేను 100% ప్రత్యక్షత అనేది రావాలి. నాకు ఆ ప్రత్యక్షత రావాలి. పేదలకు ఎలా తండ్రి బయటపరిచాడో నాకు కూడా అలా బయటపరచాలి. వర్తమానాలు విని కాదు, నాకంటూ వ్యక్తిగతంగా నాకు ఒక ప్రత్యక్షత రావాలి. దేవుడికి నేను ధైర్యంగా ఇదిగో దేవుడు నాకు ఈ మాట చెప్పాడు అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అండ్ అది నిజంగా దేవుడి నుంచి వచ్చినప్పుడైతే ఆ మాట ఎదుటివాడి జీవితంలో కూడా తయారు చేస్తుంది. వ్యక్తిగతంగా నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం, ఈ సాక్ష్యాన్ని నేను ఎప్పుడైతే ఎదుటివారికి నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్కును నేను ఎదుటివారికి చెప్పినప్పుడు అది వాడి జీవితంలో కూడా కార్యం చేస్తుంది. ఎందుకంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన మన్నా. దానికి కావాల్సింది ఏంటి? నీకు దాహము ఆకలి రెండు ఉండాలి. ఈ లేఖనాల్లో నేను ఒక్క విషయం అయితే 100% అందరికీ చెప్పదలుచుకున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు ఈ రోజు నేను విన్న వాక్య ప్రకారంగా పేదలకు వచ్చే పేదలకు బయటపరిచినట్టు నాకు కూడా వ్యక్తిగతంగా బయటపరచాలి అసలు. లేకపోతే నేను ఆ సంఘానికి చెందిన వాడిని కాదు అని నీ దాసుడు అన్నాడు. లేదా నాకు కూడా ప్రత్యక్షంగా నాకు ఒక ప్రత్యక్షత కావాలి. నువ్వు నాకు కూడా బయటపరచు, నీ జీవితం నాకు చూపించు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించావు, నువ్వు ఎలా మాట్లాడావు. నేను కూడా అలా మారాలనుకుంటున్నాను. నన్ను కూడా అలా మార్చు. ఆ దైవ స్వభావంలో నేను కూడా పాల్గొనుకుంటున్నాను. నా భాష మారాలి, నా మాట మారాలి, నా నడక, నా ప్రవర్తన సమస్తము మారాలి. నా ఆలోచన బయటికి నేను ఎంతో నీతిగా మాట్లాడతా, బయటికి నేను ఎంతో దేవుని వాక్యం గురించి ఎప్పుడు స్తోత్రం ప్రభు అంట, ప్రైజ్ అంటాను. కానీ లోపల నా దురాలోచన ఉంటే వారి గిన్నె వెలుపల శుభ్రపరిచే వారిగా ఉన్నారు. కానీ లోపల గిన్నె నేను పరిసైడ్కి మాత్రం ఫస్ట్ నా ఆలోచన మార్చు. ఫస్ట్ నా ఆలోచన మార్చు, నా ప్రవర్తన, నా మాట, నా హృదయాన్ని విశాలపరచు. నిందలు నా మీద వేసుకుని నేను మనసు నాకు దయచి, విశాలమైన హృదయం చేయి దయచి. సంకుచితమైన హృదయం వదిన. ఐ డోంట్ వాంట్ ఎ నారో మైండ్. సో ముగించే ముందు ఇవాటి వర్తమానానికి కావాల్సిన తాళంచెవి ఎంత ఇస్తాం. ఈ తాళంచెవి ఏది అంటే అతి సున్నితంగా స్పందించే మనస్సాక్షి. నీ మనస్సాక్షి ఎలా ఉండాలి తెలుసా? నీ కన్నులాగా ఉండాలి, నీ కంటిలాగా ఉండాలి. కన్ను ఎంత సున్నితంగా ఉంటుంది. నేను ఒక రాయి తీసుకుని ఇలా కొట్టకాల చూడు, నేను ఇలా చేయొద్దని వాడు కళ్ళు 2 సార్లు కళ్ళు ఇలా మూసేసుకుంటాడు. ఆ కళ్ళు అంత సున్నితంగా స్పందిస్తాయి. నేను ఇలా అంటే చాలు, ఇలా చేస్తాం మనం ఫస్ట్ ఏదైనా కడ్డి తగ్గిపోతుందేమో. అలాగే నా మనస్సాక్షి ఎలా ఉండాలి? అంత సున్నితంగా ఉండాలి. ఒక చిన్న తలంపు, నా ప్రభుకి వ్యతిరేకమైన చిన్న ఆలోచన, ఆయన స్వభావానికి ఆయన వైఖరికి వ్యతిరేకమైన చిన్న ఆలోచన వస్తే నేను వెంటనే ప్రభావాలను క్షమించు. నాకు తప్పుడు ఆలోచన వచ్చు. నా స్పందన అంత సున్నితంగా ఉండాలి. నా మనస్సాక్షి అంత నిర్మలంగా ఉండాలి. అండ్ నా తోటి మానవ జాతి, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి ఎడల
నాకు గౌరవం ఉండాలి, రెస్పెక్ట్. నేను ఎవరితో తోలనాడను, నేను ఎవరిని తోలనాడను. నా వాకెట్లోకి భిక్షాటం చేసుకునే భిక్షగాడు వచ్చినా నచ్చే కాడిగలేదు, నువ్వు వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగు. వాడు దిక్కుమాలిన పరిస్థితుల్లో నీ వాకెట్లో పడుకోవడానికి వచ్చాడు, వాడికి లేక ఆకలేసి నీ వాకెట్లోకి వచ్చాడు. నీ దగ్గర లేకపోతే పెట్టద్దు, పర్వాలేదు, కానీ తోడునాడినట్టు మాట్లాడదు. వాళ్ళు చెట్టు శుభ్రంగా ఉన్నాయి కదా, శుభ్రంగా పని చేసుకోవచ్చు కదా, అడుగుపడలేదు దిగులు పోయే కాలం ఎవరితో మాట్లాడు, అనుకునే పడుతుందా అసలు ఎవరితో. ప్రభావం నాకు అందరినీ గౌరవించే మనసు తెచ్చి వాడు ఎవరైనా కానీ, అన్యుడవని, కాకపోని, క్రైస్తవుడవని, ముస్లిం అవ్వని, ఎవరైనా కానీ నా తోటి మానవుడు నీ స్వరూపం ముందు పుట్టినవాడు. అందరికీ దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. ఎవరైతే సత్యాన్ని ఎదుగుతున్నారో వారు ఆ దేవుడిని తమ సొంత రక్షుడిగా అంగీకరించి ఆ దేవుడిని ఆరాధించాలని వస్తున్నారు. ఎవరైతే ఆ ధైర్యం లేదు వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. అజ్ఞాన స్థితిలో ఉన్నంత మాత్రం వాడు మనుషులు కంటున్నా ఉంటారు కదా. కానీ ఇవి రెండు, యేసుక్రీస్తు ప్రభువు కేవలం యూదుల్ని పట్టించుకున్నాడా, లేకపోతే అన్నిటిని కూడా పట్టించుకున్నాడా? యేసుక్రీస్తు ప్రభు కేవలం యూదుల్ని స్వస్థపరిచాడా, లేకపోతే అన్నిటిని కూడా స్వస్థపరిచాడా? యేసుక్రీస్తు ప్రభు కేవలం యూదులతోనే సంబంధం పెట్టుకున్నాడా, లేకపోతే అన్నిటితో కూడా సంబంధం పెట్టుకున్నాడా? అన్నిటి పోయినా పిలిస్తే వెళ్ళాడు, వారు ఇంట్లో చేశాడు, ఆయన రోజున 4 మాటలు చెప్పాడు, వాడు అక్కడికక్కడ అన్ని మామూలు పొందాడు. ఒక క్రైస్తవుడిగా నేను చేయవలసిన పని ఒక్కటే, ఏ ప్రేమను నేను నా ప్రభు దగ్గర అనుభవించానో అదే ప్రేమను ఇప్పుడు నేను 10 మందికి పంచిపెట్టాను. ఇప్పుడు నేను పంచిపెట్టిన ప్రేమను రుచి చూసిన వాడు, నేను ఆరాధించే నా దేవుడు ఎవరో నా ప్రేమను బట్టి వాడు తెలుసుకోవాలి. నేను తెలిస్తే వాడు అడుగుతాడు, అబ్బా నేను కూడా దేవుడిని నమ్ముకుంటే బాగుండు, నేను కూడా ఇలా ఉంటే బాగుండు. ఎల్లప్పుడూ ఆనందం, ఎల్లప్పుడూ సంతోషం. అసలు ఎప్పుడు మీరు బాధపడ్డా నేను చూడాలి, ఎప్పుడు మీరు మోహం ఉండడం నేను చూడాలి, ఎప్పుడు మీరు నా టెన్షన్తో ఉండడం నేను చూడాలి, ఎప్పుడు నాకు వీలు లేదు అనే మాట మీకు ఉండడం వల్ల ఆల్వేస్ అవైలబుల్. నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను? నమ్ముకున్నాను ఎన్ని రోజులు అదే సాక్షి, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడు నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకుని ఏం గురించావు? ఇది చాలా ముఖ్యం. ఒక మాట అందరూ గుర్తుంచుకోవాలి. నాకు నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే ఏముండాలి? నా మనస్సాక్షి ఎప్పుడు నిర్మలంగా ఉండాలంటే ఏముండాలి? ప్రభువు అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు ప్రభు, ఒకవేళ ప్రార్థన గురించి చెప్తూ ఏమన్నాడు? మా అపరాధులను క్షమించినట్టు మా అపరాధములను క్షమించు. ఒకవేళ నేను నా అపరాధుల్ని క్షమించకపోతే అప్పుడేమవుతుంది? ప్రభు నా అపరాధాలని క్షమించు. వెరీ ఇంపార్టెంట్. నీకు నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే ఈ లేఖనాన్ని జాగ్రత్తగా కనుక ఒకసారి వెనక్కి నీ జీవితంలో వెనక్కి వెళ్ళి, నీ జీవితంలో స్ట్రైట్ క్వశ్చన్, ఇంతవరకు ఎవరినైనా క్షమించని మనిషి నీ జీవితంలో ఉన్నారా? ఒకవేళ అవును అని నీ మాట అయితే ఆ విషయంలో కొంచెం ఆలోచన కలిగి
మనకి క్షమించడంలో ఇలా ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే నీ అపరాధులను కూడా ప్రభువు క్షమించలేదు. ఈ మాట నేను చెప్పట్లే, ప్రభువే చెప్తున్నాడు. కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుడు నాకు ప్రత్యక్షించాడో మొట్టమొదటి మాట నేను నేర్చుకుంది ఇది. నా స్వార్థం ఉంది అసలు ఇందులో. నా స్వార్థమే ప్రభు నన్ను క్షమించి అనుకుంటూ ఉన్నారంటే దాన్ని సర్దు పెట్టాడు. కనుక నేను కూడా అందరికీ క్షమించాను. ఈరోజు నేను ప్రభు సాక్షిగానే చెప్పగలను. నాకు నేను క్షమించని వ్యక్తి అంటే ఎవ్వరూ లేదు. దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా నా మనసులో ఎటువంటి చేదైన వేరు లేదు. ఆరోగ్యంగా ఉంటుంది. రోజు నా ఆరోగ్యానికి రహస్యం అదే అనుకుంటాను. చేదైన వేరు నేను పెట్టుకోలే. మధురమైన తేనె అలా చుక్క 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 తేనె వస్తువులు వేరే చెట్లు ఉన్నాయి. నిజమైన ద్రాక్ష తీగలు ఉన్నాయి. వెరీ హ్యాపీ. రాజప్రశాంతంగా కనబడుతుంది. వేకునే ప్రభు చెప్తాడు. ప్రభుత్వ సహవాసంలో ఉండే అనుభవాలు ఉన్నాయి. ప్రభు దగ్గర నుంచి అడిగి పొందే అనుభవాలు ఉన్నాయి. ఆ పొందిన దాన్నే మన ప్రజలకు పంచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం 10 మందికి పంచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. నాకు దేవుడు కలిగించాడు. చాలు జీవితాన్ని నాకు చెప్తాను. నేను ఎప్పుడు గౌరవాన్ని కోరుకోలే. ఎప్పుడు కానుకలు లేకపోతే ఘనతలు శాపాలు ఎప్పుడు నేను ఆశించలేదు. దేవుడే దానికి సాక్షి. ఎందుకంటే నా ప్రభువే నాకు మాదిరి. అంతటా ఎవరింటి వాళ్ళు వెళ్ళింది ఆయన వెళ్ళి వెళ్ళిపోతాడు. లేదు కనుక ఇది మనందరికీ ఈ మాదిరి ఉండాలి. దయచేసి ఈ విషయం అందరికీ అర్థమైనట్టుగా నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏ విషయమైనా మర్చిపోయినా లేకపోతే ఈ వర్తమాన విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీరు తిరిగి మాట్లాడాలనేది రావచ్చు. మీ ప్రతి సందేహానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రభు కట్టే సంఘం మాత్రం ఇది. ఏ సంఘంలో ఏకీభావం ఉందో, ఏ సంఘంలో తండ్రి దగ్గర నుంచి ప్రత్యక్షత. తండ్రి చెప్పలే, సేవకులకి మాత్రమే నేను చెప్తాను, మీ కావాలకి నేను చెప్పను అని మాత్రం చెప్తాను. ఆయన నాకెంత తండ్రో నీకు అంతే తండ్రి. నువ్వు ఎలా ఆయన కుమారుడు కుమార్తెవో నేను అలాగే ఆయన కుమారుడు. నీకంటే నేను ఎక్కువ ఏమీ కాదు. నీకు నాకు తేడా ఏంటి? నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా, మీరు అక్కడ కూర్చొని వింటున్నారు. రేపు నేను అక్కడ కూర్చొని వింటా, మీలో ఎవరో ఒకళ్ళు ఇక్కడి నుంచి వాక్యం చెప్తారు అంతే. ఆ శరీరంలో మనందరం అవయవనం అయి ఉన్నాము. మనకి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. నా జీవితానికి ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. మీ జీవితానికి ఉన్నాడు లేదో మీరు చూసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాము.